హాయ్, వెల్కమ్ టు బొట్టుబొమ్మ క్రియేషన్స్. ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? కైట్ చేసి ఎగరేస్తున్నాను అనమాట. డైలీ ఆఫీస్ నుంచి వస్తుంటే ఊరికి పిల్లలు అందరూ ఎగరేస్తున్నారు. నాకు బాగా కుళ్ళు వచ్చేసింది. కుళ్ళు ఎందుకు అంటే వాళ్ళు అంటే ఆ స్టేజ్ మనం దాటిపోయామనే బాధ. అంతే అంతే ఒక చార్ట్ తీసుకోవాలి. మనం న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు. చార్ట్ తీసుకుని స్క్వేర్లా చేసుకోవాలి. జస్ట్ ఒక స్క్వేర్ తీసుకోవాలంతే. అన్ని వైపులా సమానంగా ఉండాలి. ఒకటే లెంత్, ఒకటే కొలత. మనం దీన్ని న్యూస్ పేపర్తో అయినా చేయొచ్చు, వైట్ పేపర్తో కూడా చేయొచ్చు. జస్ట్ మనం స్క్వేర్లా కట్ చేసుకోవాలంతే. మనం కైట్ చేయడానికి అదే మెయిన్ ప్రాసెస్ అనమాట. యాక్చువల్లీ చిన్నప్పుడు అసలు ఈ కైట్స్ మేము బాగా ఎగరేసేవాళ్ళం. ఇంకా సంక్రాంతి వచ్చిందంటే కైట్స్ ఎగరేయడమే పని. కైట్స్ ఎగరేయడం కూడా కొన్నవి కాదు అవి. ఓన్లీ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో మా డాడీ చేసి ఇచ్చేవారు. రైస్ పెట్టి స్టిక్ చేసేవాళ్ళు. రైస్ ఉంటాయి కదా, అన్నం మెతుకులు, వాటితో స్టిక్ చేసేసి ఇచ్చేవారు. ఇంకా రోజుకు ఒక కైట్ ఎగరేసేవాళ్ళం. ఆ కైటు చిరిగిపోయేది ఈవినింగ్కి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ నుంచి రాగానే మళ్ళీ చేయమనేవాళ్ళం. అది కూడా పెద్ద దారం కూడా ఉండకపోయేది. మేము సైకిల్ మీద అలా తిరుగుతా వెనకాల కూర్చుని ఇంకా అవి ఎగరేయడం అలా చేసేవాళ్ళం. పిల్లలందరూ ఎగరేస్తుంటే నాకు అదే అసలు భలే హ్యాపీగా అనిపించింది. మనం కూడా ఒకటి చేసి ఎగరేయాలనిపించింది. చాలా డేస్ అయింది కైట్ ఎగరేసి. అయితే ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనం ఎంజాయ్ చేయడానికి లిమిట్స్ అవి పెట్టుకోకూడదు అనిపించింది. మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయాలంతే. హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న థింగ్స్కి మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. అవి చేస్తే మనకి మైండ్లో చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది స్క్వేర్ కట్ చేసాక పక్కన ఇంకొక పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్తో మనకి ఇష్టమైన డిజైన్లో కట్ చేసి జస్ట్ మనం ట్రయాంగిల్ లాగా కింద లాస్ట్లో తోక ఉంటుంది కదా కైట్కి, ఆ తోక మాత్రం కొంచెం పొడవుగా పెట్టుకోవాలి అంతే. ఇది దారం టై చేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఉంది, అది చూస్తే చాలు మనకి సరిపోద్ది. ఆ దారం టై చేసినప్పుడు కైట్ చిరిగిపోకుండా మనం జస్ట్ దాన్ని ఎలా ప్లేస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను, చూడండి. మీకు కూడా ఏమైనా కైట్స్తో మంచి మంచి మెమరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏం లేదు, ఇది కైట్ ఎగరేసేటప్పుడు చిరిగిపోక మనం దారం కట్టే ప్లేస్లో జస్ట్ ఒక ప్లాస్టర్ వేసుకుంటే, ఆ ప్లాస్టిక్ కాబట్టి అక్కడ దారంకి చిరక్కుండా ఉంటుంది అన్నమాట కైట్. సేమ్ 2 ప్లేసెస్లో మనం థ్రెడ్ నాట్ వేస్తాం కాబట్టి 2 ప్లేసెస్లో కూడా మనం ప్లాస్టర్ వేసేసుకోవాలి. ప్లాస్టర్ వేసేసుకొని మనం ప్లాస్టర్ వేసుకున్నాక సేమ్ ప్లేస్లో మనం హోల్స్ చేసుకోవాలన్నమాట అంతే. జస్ట్ ఒక అగరబత్తి తీసుకొని 2 హోల్స్ పెట్టేసుకోవాలి, అటువైపు ఇటువైపు సేమ్. ఇవి ఇక్కడే మనం థ్రెడ్ నాట్ వేయాలన్నమాట. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఒక కైట్ చేసి ఇవ్వండి, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. ఆ చైల్డ్హుడ్ రమ్మన్నా రాదు. ఆ చైల్డ్హుడ్ టైంలో మనం కూడా వాళ్ళకి మెమరీస్ క్రియేట్ చేయాలి. సూపర్ ఉంటుంది కదా. నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో ఉన్న క్రాఫ్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి. మనం ఒక థ్రెడ్ తీసుకుని 2 వైపులా 3 వేసేసుకున్నాక అప్పుడు కైట్కి అటువైపు ఇటువైపు సమానంగా ఉండేలా చూసుకోవాలి. సమానంగా ఉండేలా చూసుకొని మధ్యలో ఇంకొక నాట్ వేసుకోవాలి మనం. ఆ నాట్ ఎందుకు అంటే కైట్ బాగా ఎగరడానికి అదే మెయిన్. మనం ఆ నాట్ వేసుకున్నాక మనకి ఎంత థ్రెడ్ కావాలంటే అంత థ్రెడ్ మళ్ళీ మనం అక్కడ అటాచ్ చేసుకోవాలి అంతే. కైట్ రెడీ అయిపోయినట్టే. అప్పుడు పదండి వెళ్ళి ఎగరేసేద్దాం. మీరు కూడా చూద్దరు కానీ నా ఎంజాయ్మెంట్. చాలా డేస్ అయింది అసలు కైట్ ఎగరేసి.
నా డ్రీమ్ ఇలా ఫుల్ఫిల్ అవుద్ది అనుకోలేదు. కైట్ కూడా చాలా బాగా వచ్చింది. ఎలా ఎగురుద్దో చూద్దరు కండి. మీరు నా జుట్టు చూసి భయపడకండి, అదంతే బూరిబాబులా ఉంటుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా ఎగురుద్దని నా కైట్. కానీ నేనే మర్చిపోయాను ఎలా ఎగరేయాలి అనేది. సో ఎగరేస్తూ ఉంటే ప్రాక్టీస్ మీద అప్పుడు అది ఎగిరింది. నేను మర్చిపోయాను నిజంగానే. మీకు కూడా ఏమైనా మెమరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఉన్న క్రాఫ్ట్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం మంచి క్రాఫ్ట్ వీడియోలో. బాయ్ బాయ్.